ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నిన్నటి రోజున ఏదైతే తూర్పుగోదావరి జిల్లా రాయవరంలో జరిగినటువంటి బహిరంగ సభలో మాట్లాడుతూ ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల గురించి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి మొత్తానికి ఆ వ్యాఖ్యలు ఏంటో మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సోషల్ యాక్టివిస్ట్ శ్రీలీల గారు. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. మేడం నిన్నటి రోజున ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఈ పట్టాదారుల పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమానికి సంబంధించి ఈస్ట్ గోదావరిలోని రాయవరం అనే గ్రామంలో రైతులతో ముచ్చటించారు. అందులో భాగంగా రాష్ట్ర రాజకీయాల గురించి కూడా చర్చకు వచ్చిన సందర్భంలో అనేక కీలక వ్యాఖ్యలు చేశారు. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అమరావతి గురించి చేసిన వ్యాఖ్యలు కావచ్చు, మొత్తానికి చంద్రబాబు నాయుడు చేసిన కామెంట్స్ ఏంటంటారు, వాటి గురించి మీ విశ్లేషణ ఏంటి? గొడవలకు నైనై తెలుగు జాతికి జై జై చంద్రబాబు గారి మాటలు. అంటే ఆయన ఎప్పుడు అంతే, ఈరోజు కొత్తగా సీఎం అయ్యాడు, సీఎం అయిన తర్వాత ఇలాంటి మాటలు చెప్తున్నాడు, అవ్వకముందు ఇంకో మాటలు చెప్పాడని కాదు. ఎప్పుడు కూడా బాబు గారు శాంతియుతంగా వెళదాము, మన లక్ష్యం ఏంటంటే అభివృద్ధి, యువతకి ఒక మంచి ఆరోగ్యకరమైన వాతావరణం, ఆహ్లాదకరమైన వాళ్ళ జీవితానికి మనం ఒక బాటగా ఉండాలి అనేది. ప్రతిసారి మనకు వచ్చినప్పటి నుంచి మనకు కొంచెం పెద్దవాళ్ళు అయిన వాళ్ళు అందరూ నారా చంద్రబాబు నాయుడు గారు అంటే ఏంటి అంటే ఆయన రాజకీయాలు అనేది పక్కన పెడితే అభివృద్ధి ముఖ్యంగా వెళతాడు. అప్పటికిప్పటికి ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోపోయినా, ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ అయినా, లండన్ మందులు వేసుకునే వాళ్ళైనా, ఎన్ని రకాల ప్రెస్ మీట్లైనా పెట్టుకొనివ్వండి, ఆయన కాలి గోటికి కూడా ఎవ్వరూ సరితూగలేరు. ఇది వాస్తవం. ఈ రోజున అమరావతి మీద వాళ్ళ అక్కసు వెళ్ళగక్కుతున్నారు. మొన్నటి వరకు 3 రాజధానులు, 5 సంవత్సరాల అభివృద్ధి లేదు, తర్వాత వచ్చేసి అసలు ఇప్పుడు అమరావతే లేదు, అసలు రాజధాని అని మాటే వద్దన్నట్లుగా వాళ్ళు చేసే గోల యాగ ఏదైతే ఉందో చిరాకు వస్తుంది వినేవాళ్ళకి. వాళ్ళ మనుషులే వాళ్ళనే చీదరించుకునే పరిస్థితికి వాళ్ళు దిగజారిపోయారు. ఎప్పుడైనా ఆకాశాన్ని ఉమ్మేస్తే ఏమవుతుంది, తిరిగి ఊసిన వాళ్ళ మొహానే పడిద్ది. ఆ విషయం మర్చిపోయి ప్రవర్తిస్తున్న తీరు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళు చేస్తున్న పనులు, ముఖ్యంగా ఏదైతే మనం హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసే విధంగా దేవాలయాల మీద దాడులు, రకరకాల ఆరోపణలు, రకరకాలుగా వాళ్ళు చేస్తున్న ప్రయత్నాలు, ఏ విధంగానైనా సరే కూటమి ప్రభుత్వాన్ని భ్రష్టు పట్టించాలి, ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందని చెప్పాలి అని ఎన్ని ప్రయత్నాలు, ఎన్ని కుటిల ప్రయత్నాలు మనం సినిమాల్లో చూస్తూ ఉంటాం. ఒకప్పుడు మహాభారతం చూసుకుంటే ఈ కౌరవులు అందరూ కూడా దానిలో ఈ శకుని ఏ విధంగా కుట్రలు కుతంత్రాలు పన్నుతూ భీముడిని ఎలా చంపేద్దాం, లేకపోతే వాళ్ళని ఏ విధంగా ఈ రాజ్యంలో భాగాలు ఇవ్వకుండా చేద్దాము అని చెప్పేసి చాలా కుతంత్రాలు పన్నాగాలు పన్నుతూ ఉంటారు, ఎక్కడికెక్కడే ఫెయిల్ అయిపోతూ ఉంటారు. ఇప్పుడు అదే పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతుంది. ఆ కౌరవుల పాత్ర పోషిస్తుంది వైఎస్ఆర్సీపీ పార్టీ, శకుని పాత్రలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. మరి అంతే, ఇంకా ఏ విధంగా వర్ణించాలి వాళ్ళని? ఇష్టానుసారంగా రెచ్చిపోయి 5 సంవత్సరాలు వాళ్ళు ఎంత అంధకారాన్ని సృష్టించారు రాష్ట్రంలో. ఎక్కడైనా అభివృద్ధి అనేది ఉందా? ఒక ప్యాలెస్ మాత్రం కట్టుకున్నాడు, హరిత రిసార్ట్స్ని సర్వనాశనం చేసేసి. అక్కడ ఏదైనా ఒక ఖాళీ ప్లేస్లో ఆయన కట్టాడంటే కాదు, అందమైన ఆహ్లాదకరమైన వాతావరణాన్ని ఏ విధంగా భూస్థాపితం చేశాడు. అటువైపు చూస్తే ప్రజావేదికని కూల్చేశాడు. 5 రూపాయలకు అన్నం పెట్టి అన్నా క్యాంటీన్లు ఏం చేసినాయండి ఆయన్ని? వాటిని కూడా ధ్వంసం చేసేసాడు కదా. ఎంత కిరాతకంగా వాళ్ళు ప్రవర్తించిన తీరు, ఇప్పటికి కూడా ఏ విధంగానైనా సరే ఏదో ఒక కుట్ర పన్నదాం, ఏదో ఒక విధంగా మరి ప్రజల్లోకి తీసుకువెళదాం అంటే ఎవ్వరు నమ్మే పరిస్థితి లేదు. ఈ రోజున 11 అంటే ఏం 11, ఎలా వచ్చినాయి, ఎలా ఇచ్చారు నాకు 11, ఇంకా ఎక్కువ రావాలి కదా అంటున్నాడు. రేపు ఆ 11 కూడా రావు. ఎందుకు వస్తాయి, ఎలా వస్తాయి? నువ్వేం చేస్తావని వస్తే నరుగుతావు అంటున్నారు కదా. ఇంకా 11 ఎలా ఇస్తారు, ఇంకా ఎక్కువ ఎలా ఇస్తారు? 151 అప్పు వచ్చినప్పుడు ఏమన్నాడు, వై నాట్ 175 అన్నాడు. ఈ రోజున ఇంకా 175 కాదు, 1 వస్తే చాలు, నువ్వు గెలిస్తే చాలు, ఫస్ట్ మిగతా వాళ్ళందరినీ పక్కన పెట్టండి. ఈ రోజున ఇన్ని విధాలుగా రాష్ట్రంలో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని ఒకవైపు ఎదుర్కొంటూ కూటమి ప్రభుత్వం ఏర్పడి అక్కడ అమరావతి, రాజధాని, పోలవరం అన్ని నదులను అనుసంధానం చేసి పోలవరం ముందుకు తీసుకువెళ్ళటం మాత్రం నిక్కచ్చిగా చేసి తీరుతారు. అమరావతి కూడా ఖచ్చితంగా ఏదైతే నారా చంద్రబాబు నాయుడు గారు 2047కి స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలి అనుకుంటున్నారో, యువతకి మంచి అవకాశాలని, వాళ్ళకు ఒక మంచి భవిష్యత్తుని ఇవ్వాలనుకుంటున్నారో అవన్నీ కూడా జరిగి తీరుతాయి. ఎందుకంటే ఒక సంకల్పం, అందులోనూ శుభ సంకల్పం, లోక కళ్యాణార్థం ఏది చేసినా కూడా ఆ సంకల్పం ఖచ్చితంగా జరిగి తీరుతుంది. ఇట్లాంటి కుట్రలు కుతంత్రాలు పన్నుతూ రాక్షసుల్లాగా ఎవరైతే బిహేవ్ చేస్తున్నారో, గత చరిత్ర మన పురాణాల దగ్గర నుండి ఎక్కడి నుంచి అని చూసుకోండి, ఇట్లాంటి నెగిటివ్ థాట్ ఉన్న వాళ్ళు ఏ విధంగా పతనం అయిపోయారో అదే జరిగిద్ది రాష్ట్రంలో. ఓకే, అయితే లా అండ్ ఆర్డర్ గురించి కూడా
కొద్దిమేర నారా చంద్రబాబు చాలా స్ట్రిక్ట్గా ఉండేది, దాంట్లో రాజీ పడని చెప్పి స్పష్టం చేశారు. ఏమంటారు? ఖచ్చితంగా అండి. ఈ రోజున మనం వీళ్ళు ఏం మాట్లాడుతున్నారు, అన్యాయంగా కేసులు పెట్టారు అంటున్నారు. మరి అవినీతి పనులు ఎవరు చేశారు 2019 నుంచి 24 వరకు? అది కూడా చెప్పాలి. ఈ రోజున ఎన్ని విధాలుగా మేమేం చేయలేదు అంటున్నారు కదా, అభివృద్ధి కూడా చేయలేదు. అదే కదా ప్రాబ్లం. మీరు అభివృద్ధి చేయలేదు, ఏం చేయలేదంటే మీరు అన్యాయాలు చేశారు, అక్రమాలు చేశారు, దోపిడీలు చేశారు, దౌర్జన్యాలు చేశారు, ప్రాణాలు తీశారు, కిరాతకంగా ప్రవర్తించారు. మరి ఇంకేం చేశారంటే అభివృద్ధి మాత్రం మీరు చేయాలి, అన్నీ చేశారు, మిగతావన్నీ దోచుకున్నారు ఇష్టానుసారంగా రాష్ట్రాన్ని. మరి అట్లాంటి వ్యక్తులు ఈ రోజుకి కూడా గంజాయి బ్యాచ్ని ప్రోత్సహిస్తూ రపరప నరికేస్తామని చెప్పేసి ఈ ప్లకార్డ్స్ పట్టుకుని వాళ్ళు ఫ్లెక్సీలు కట్టేసి మేకతలలు బలిచ్చి టీడీపీ పార్టీ నాయకులువి లేకపోతే ఆ కార్యకర్తల తలలు కూడా ఇట్లా తెంపేస్తాం మేము వస్తే అని మాట్లాడుతుంటే మరి చూస్తూ ఊరుకుంటారా? ఏదైతే ఈ లా అండ్ ఆర్డర్కి వీళ్ళు విఘాతాలు కల్పించే విధంగా మరి అక్కడ ఏదైనా సరే ఇబ్బందికరమైన ఇట్లాంటి వాతావరణాన్ని కనుక వాళ్ళు క్రియేట్ చేస్తే ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటారు. ఎక్కడ మనం చూసాం కానిస్టేబుల్లో ఏదైతే నియామకాలు జరిగినాయి, పోస్టులు భర్తీ, ఆ రోజు కూడా డిప్యూటీ సీఎం గారు చెప్పారు ఎవరితో రాజీ పడొద్దు, మీరు ఏదైతే ఉద్యోగం చేస్తున్నారో దానికి మీరు కట్టుబడి పనిచేయండి, ఎవరికి తల వంచాల్సిన అవసరం లేదు, మీ ఉద్యోగానికి మీరు తల వంచండి అని. మరి అంతే, వాళ్ళ ఉద్యోగానికి వాళ్ళు తల వంచాలి, దానికి పనిచేయాలి. ప్రజలు ఏ నమ్మకంతో మీకు మరి సెల్యూట్ చేసే ఈ గొప్ప ఇది ఇచ్చారో దాన్ని మీరు సెల్యూట్ చేయించుకునే విధంగా ఉండాలి. సెల్లో నిలబడేటట్లు ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేశారు ఎంతోమందిని. మరి కాబట్టి లా అండ్ ఆర్డర్ చాలా చక్కగా వెళ్తుంది ఇప్పుడు. ఇక ముందు కూడా వీళ్ళ మీద ఏదైనా సరే ఇట్లాంటి నిన్న చూసాం వితిన్ అవర్స్లో ఆ ఖాళీ బాటిల్ మద్యం సీసాలు వేసిన వాళ్ళని పట్టుకోవటం, వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. ఎవరినైనా వదిలిపెట్టే పనే లేదు. ప్రతి ఒక్కరిని వాళ్ళు ఏదైతే చెయ్యాలనుకుంటున్నారో దాన్ని తిప్పికొట్టడమే కాకుండా అరెస్ట్ చేసి దాని వెనక ఎవరున్నారో కూడా బయటకు లాగే బాధ్యత కూటమి ప్రభుత్వం ఈరోజు తీసుకుంటుంది. థ్యాంక్ యూ. నమస్తే. Please subscribe to Leo News for more videos.